ఇప్పుడు ఎవరో పెద్ద ఆయన వచ్చాడు, ఆయన దగ్గర బెల్లం బాగా ఉంది, మంచి బెల్లం సువాసనతో ఉంటుంది, పచ్చటి బంగారం లాంటి బెల్లం ఉంది, మా ఇంట్లో నుయ్యి ఉంది, అంతే. ఇప్పుడు పానకం తాగాలి, నేను మా నూతిలో నీళ్ళు అట్టుకొస్తానండి, మీరు బెల్లం ఇవ్వండి, కలుపుకొని మన ఇద్దరం తాగుదాం అంటే ఆయన బెల్లం ఇవ్వడం గొప్ప, నేను మా ఇంట్లో నూతిలో నీళ్ళు ఇవ్వడం గొప్ప? ఇద్దరం తాగుదాం పంచుకొని, కలిపిన పానకం ఇద్దరం తాగుదాం, ఎంత తాగాలనిపిస్తే అంత తాగుదాం అంటే బెల్లం ఇచ్చినవాడు గొప్పవాడా, నీళ్ళు ఇచ్చినవాడు గొప్పవాడా? వాళ్ళ ఇంట్లో నూతిలో చార కూడా వేయక్కర్లా, వర్షాలు పడి అంత పైకి వచ్చి ఉన్నాయి, ఈ నీళ్ళు ఇచ్చి మీ బెల్లం కలపండి, ఇద్దరం ఎంత కావాలంటే అంత తాగుదాం అంటే బెల్లం ఇచ్చినవాడు అమాయకత్వంతో ఇవ్వలేదు, ఆయన పానకం తాగాలని ఇచ్చాడు. జీవుడు అనుకున్నవాడు బ్రహ్మం అవడం గొప్ప కాదు, బ్రహ్మము జీవుణ్ణి బ్రహ్మంగా మార్చి తనతో సమానం చేయడం గొప్ప. అది ఈశ్వరుడి దయ, ఆ జ్ఞానం ఇవ్వడంలో. అక్కడ భక్తికి అవసరం ఉంది, అందుకని ఈశ్వరుణ్ణి ఆరాధించాలి. జ్ఞాని కూడా అందుకు ఆరాధిస్తాడు. అందుకని మధుసూదన సరస్వతి స్వామివారు కానీ, అప్పయ్య దీక్షితారు కానీ, గోవింద దీక్షితారు కానీ, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు కానీ, చంద్రశేఖర భారతీ స్వామివారు కానీ జ్ఞానులై ముముక్షువులై మోక్షపదాన్ని అందుకున్నా వాళ్ళు మాత్రం అది చేస్తూనే ఉన్నారు. ఇదే కాదు, శంకరాచార్యుల వారి గొప్పతనం ఎక్కడుందంటే అసలు ఆ రచనలో ఆయన చేసేటటువంటి విన్యాసాలు అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే ఒక్క ఉదాహరణ చెప్పి పూర్తి చేస్తాను. సువర్ణమాలాస్తుతి అని ఒకటి చేశారు ఆయన. అందులో అక్షరాలు ఒక్కొక్క అక్షరం ప్రారంభం చేసి శ్లోకరచన చేశారు. చేస్తూ లా వచ్చింది, లాతోటి ఏ మాటలు మొదలవవు. అందుకని ఆయన దాన్ని ఎంత అందంగా మొదలెట్టారంటే మరి లాతో మొదలెట్టాలి, లాతో మాటలేదు, ఎలా మొదలెట్టాలి? అందుకని లాదిర్నహి ప్రయోగ తదంతమిహ మంగళం సదాస్తు విభో సాంబ సదాశివ సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం అన్నారు. లాదిర్నహి ప్రయోగ, లాతో మొదలెట్టడానికి మాటలు లేవు కాబట్టి శివా లాతో పూర్తయ్యేది నాకు ఇచ్చేయి. ఏమిటి లాతో పూర్తి? అది మంగళం నాకు ఇచ్చేయి. లాతో మాటలు నువ్వే పెట్టలేదు, అందుకని లాతో పూర్తయ్యేది నాకు ఇయ్యని లాతో మొదలెట్టారు. అందుకని లా అలా మొదలెట్టి లాదిర్నహి ప్రయోగ, మొదలెట్టడానికి మాట లేదు కాబట్టి ఏం చేస్తామంటే ఆ మాట చెప్తూ నేను లాతో మొదలెట్టాను. ఒరే నువ్వు అలా చెప్పావు కాబట్టి ఓ పని చేస్తాను, లా చివరున్నది ఇస్తానని మంగళం నాకు ఇచ్చేయి. ఏమిటండి అసలు ఆ కవితా విన్యాసాలు అద్భుతం కదా. అందుకని ఆయన బోధంతా గొప్పతనం ఎక్కడంటే ఆ భక్తి అంటే ఏడుస్తూ భారంగా ఉండమని కాదు. క్షణమివ దివస నేష్యతి తత్పద సేవా క్షణకరోత్సుక శివ భూషం భూ సాంబ సదా శివ సాంబ సదా శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం అంటారు. భక్తి అన్న మాటకు అర్థం ఏంటంటే ఈశ్వర సేవ చేసేటప్పుడు దినములు నిమిషములలా ఎవరికి గడిచాయో వాడిది భక్తి. నిమిషాలు రోజుల్లా ఎవరికి గడిచాయో పూజకి కూర్చునేటప్పటికి ఇలా గడియారం చూసుకోవడమే వంతు, ఎప్పుడైపోతుందా అన్నవాడు ఈశ్వర కృపతో ఎంతో ఎదగవలసినవాడు అంటారు. అలా ఆయన ఇన్ని మార్గములను వ్యవస్థీకృతం చేసి సర్వలోకహితోత్సుకులై గొప్ప వాగీశాయ నమః అటువంటి వాక్కులతో విశాల కీర్తయే నమః